హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. BD12 టైటిల్ యాజ్ కింగ్డమ్. సో ఈ చిత్రానికి సంబంధించి టీజర్ అయితే రిలీజ్ అయింది. ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్తో ఈ టీజర్ ఉందన్నమాట. సో ఓవరాల్ ఈ టీజర్ కి సంబంధించి ఎలా ఉంది, ఎలా ఉండే అవకాశం ఉంది, విజయ్ దేవరకొండ మరో 100 crore క్లబ్ లో చేరే అవకాశం ఉంది, దీనికి సంబంధించి ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ సినీ మరియు రాజకీయ విశ్లేషకు దాసరి విజ్ఞాన్ గారు అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. చూసారా టీజర్? ఎట్లా అనిపించింది? ఆబ్వియస్లీ బాగుంటది. విజయ్ దేవరకొండ ఏది చేసినా బాగుంటది. గౌతమ్ తిన్ననూరి ఆ అబ్బాయికి అదొక వరం అంతే. ఒక్కటే నాకు నచ్చల, ఏ మంత్రం వేసిందో ఏ మంత్రం చేసావని ఒక సినిమా. పాప అది కూడా ఆయన తప్పేం లేదులే, తను కెరీర్ స్టార్టింగ్ లో చేస్తే అది ఈయన కెరీర్ బాగుపడ్డాక రిలీజ్ అయింది. అది యూట్యూబ్ ఫస్ట్ వచ్చింది, ఆఫ్టర్ థియేటర్ లో బాగా ఎందుకు చేశారో అంటే అది చూసానులే, ఏమనిపించింది, అయ్యో డైరెక్టర్లు ఉంటారు ఉండి లేని బడ్జెట్లతో, వాళ్ళంతా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఏవో చెయ్యాలా, మొత్తం ఆకురౌండిలా ఉన్నారు ఆ స్టూడెంట్స్ అంతా. సర్లే పోనీ, ఉంటాయి అందరికీ ఉంటాయి ఇలాంటివి. ఇప్పుడు బాహుబలి అంటే చిత్రం చేసిన ప్రభాస్ గారి ఫస్ట్ సినిమా అయ్యో సమంతది కూడా ఫస్ట్ ఏదో కీలు గుర్రమో ఏదో అట్లా కొంతమంది తీసుకుంటారు, కొంచెం ఫన్నీగా తీసుకుంటారు. నేను అలాగే తీసుకున్నాను. నెక్స్ట్ తర్వాత పెళ్లి చూపుల నుంచి విజయ్ దేవరకొండ పందా నాకు బాగా నచ్చింది. అఫ్ కోర్స్ ఇంకా అర్జున్ రెడ్డి ఆయన ఇది వేరు. లైగర్ కూడా నాకు నచ్చింది. లైగర్ ప్రాబ్లం ఏంటంటే విజయ్ దేవరకొండ డైలాగులు చెప్తే విందామని, తెలంగాణ యాసలో మాట్లాడితే విందామని చాలా మంది ఉంటారు. ఫ్రాంక్లీ టెల్లింగ్ నాకు చాలా ఇష్టం లైగర్. నువ్వు ఆయనకు నత్తి పెట్టేసరికి ఆయన ఏం పోయేసరికి జనాలకు నచ్చల. సరే వాట్ ఎవర్. ఇక విజయ్ దేవరకొండ అంటావా, పెళ్లి చూపులకి విజయ్ దేవరకొండ లైఫ్కి నేను మళ్ళీ చెప్తా. విజయ్ దేవరకొండ పర్సనల్గా హీఈస్ ఎ గుడ్ మోటివేషనల్ స్పీకర్. వాళ్ళ అమ్మ కూడా గుడ్ మోటివేషనల్ స్పీకర్. చాలా మందికి మంచి విషయాలు చెప్తా ఉంటారు వాళ్ళు. భూదేవికి ఉన్నంత ఓర్పు సహనం ఉంటుంది వీళ్ళకి, ఇలాంటి వాళ్ళకి. ఏదొచ్చినా సరే మన మంచికే అనుకుంటారు. సక్సెస్ వచ్చినా మన మంచికే, ఫెయిల్యూర్ వచ్చినా పోన్లే మన మంచికే, చూద్దాం ఫెయిల్యూర్ వచ్చింది మన మంచికే, ఎలా నెక్స్ట్ టైం ఇలాంటి రాకుండా చూసుకుంటూ ముందుకు వెళ్దామనుకోనే బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ వీళ్ళందరివి కూడా. అండ్ అలాంటి విజయ్ దేవరకొండకు పెళ్లి చూపులు చూసిన తర్వాత రోడ్డు మీద స్ట్రీట్ ఫుడ్స్ చాలా పెరిగిపోయాయి తెలుసా. అప్పట్లో ఫుడ్ ట్రక్ వచ్చిందా అంటే పెళ్లి చూపుల నుంచే స్టార్ట్ అయింది. 4 ఫ్రెండ్స్ 4 లక్షలు వేసుకొని ఏదో ఒక బిజినెస్ పెట్టుకునేవాళ్ళు. జులైగా తిరిగే ఫ్రెండ్స్ 4 లక్షలు ఉంటే 4 రోజుల్లో కంప్లీట్ చేస్తారు ఓ టూర్ వేసి. అలా కాకుండా ఏదో చేయాలి, యూత్ బాగా బాగుపడాలని ఎలా అయితే మోటివేషనల్ స్పీకర్గా చెప్తాడో ఆ టైప్ ఆఫ్ సినిమా. ఇక అర్జున్ రెడ్డి అంటావా, అది ఇంకా నెక్స్ట్ లెవెల్. మెడికల్ స్టూడెంట్స్కి మాకంటూ ఒక సినిమా ఉందని చెప్పుకున్న సినిమా అది. అఫ్ కోర్స్ అది రగ్గడ్గా ఉన్నా కూడా జనాలకు విపరీతంగా నచ్చేసింది. ఇట్లా ఆయన ఏ సినిమా తీసినా ఏదో ఒకటి. ఇక్కడ ఫైనల్గా ఖుషి గురించి మాట్లాడుకుంటే ఇక ముచ్చటేసింది, అరే ఇది కదా విజయ్ దేవరకొండ అనిపించింది. మొన్న ఫ్యామిలీ స్టార్ కూడా కొంచెం జనాలకి ఎందుకు అంతగా ఎక్కలేదులే, బట్ ఇట్స్ ఓకే. దానివల్ల తన ఇమేజ్కి అయితే పెద్దగా మైనస్ అయింది ఏమీ లేదు. అండ్ నౌ జనగణమన వస్తే బాగుండని చాలామంది అనుకున్నారు. ఫైనాన్షియల్ ఇష్యూస్ లేకపోతే ఇంకే ఇష్యూస్ అది కొంచెం ఆగింది. ఆ జనగణమనలో అప్పుడున్న ఆ ఒక టైప్ లుక్కే ఇందులో కనబడింది. యాజ్ ఇట్ ఈస్గా అసలు ఇదేనేమో అది, లేదా ఆయన దగ్గర నుంచి వీళ్ళు తీసుకొని చేశారా అన్నట్టు ఉంది. ఇక దీన్ని అంటావా, చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నా, సలార్ లాగా ఉంది, ఇంకేంటది దేవర లాగా ఉంది, దీనిలాగా ఉంది, దానిలో ఉంది, అన్ని మిక్సీలో కొట్టినట్టుంది, KGF లాగా ఉంది. డార్క్ షేడ్ తీసుకున్నారు. వీళ్ళకి సలార్ లాగా ఎందుకు అనిపించింది అంటే మెడలో రింగ్స్ అవి, అండ్ ప్రశాంత్ నీల్ టైప్ ఆఫ్ స్క్రీన్, బ్లాక్ మొనాట్ని. సో ఇవన్నీ వీళ్ళకి అట్లా అనిపించింది అంతే. ఏ సినిమా అలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలా మాట్లాడుకుంటే ఎవరు తీసినా మోస్ట్లీ హారర్ సినిమాస్ అన్నీ ఒకలానే ఉంటాయి. ఖచ్చితంగా అడవిలోనో వీధి చివరినో ఊరి చివరో బంగ్లా చావాలి, అందులోకి ఇలా అనుకోకుండా పోవాలి, ఏం లేకపోతే కెమెరా పరిగెట్టాలి, ఏదేదో వచ్చి ఇలాంటి భయపెట్టి చంపాలి, అంతేగా ప్రతి సినిమా ఇలా. ఇప్పుడు ఇది కూడా అలాగే అనుకోండి, ఒక పందాలో వెళ్ళింది, మోడ్ నచ్చింది ఈ డైరెక్టర్ కూడా. ఈ సినిమా బ్యాక్డ్రాప్ కి ఈ టైప్ ఆఫ్ వాతావరణం ఉంటే బాగుండని కనిపించి అలా తీసుంటారు. గౌతమ్ తిన్ననూరి ఈ కైండ్ ఆఫ్ అంటే అంత ఎమోషన్ తో తీసిన జెర్సీ చిత్రం అంతా, బట్ ఇంత రాగా, ఇంత రారస్టిక్ గా బ్లడ్ బాత్ లాగా ఇది అట్లా తీస్తాడని అయితే నెవర్ ఎక్స్పెక్ట్ అసలు చేయలేదు. అండ్ తనకు కూడా మంచి హీరో దొరికాడు. నిన్నగాక మొన్న అందుకే కుంభమేళాకి వెళ్ళాడు విజయ్ దేవరకొండ. అంతా మంచిగా జరగాలనుకున్నాడో ఏంటో. ఆయన వెళ్ళి వచ్చిన తర్వాత ఇది రిలీజ్ అయింది. అఫ్ కోర్స్ అందరిలోనూ పాజిటివ్గానే వెళ్ళింది. కింగ్డమ్ హిందీలో రామరాజ్య అని ఉంది, ఏంటది?
రామరాజ్ నాకు అంటే రణవీర్ ఏమో అట్లా వచ్చింది మరి. నేనేమైనా తప్పు చూసానో లేదో నాకు తెలియదు. బట్ అలా కనబడింది. కింగ్డమ్ హిందీ వెర్షన్‌లో రామరాజ్యాన్ని కింద ఏదో రాశారు. యాక్చువల్లీ ఇట్స్ ఏ శ్రీలంకన్ బ్యాక్డ్రాప్ స్టోరీ అనేది బయటకు వస్తున్నటువంటి వార్త. ఇందులో ప్రధానంగా ఈయన సత్యదేవ్ విజయ్ దేవరకొండ వాళ్ళ బ్రదర్ రోల్ చేస్తున్నాడంట. సో చాలా రారస్టిక్ గా, చాలా క్రూయల్ గా ఉంటదంట మూవీ అనేది బయటకు వస్తుంది. బట్ ఇదివరకు ఛత్రపతి వచ్చింది కదా, బట్ మళ్ళీ ఉన్నాయి. శ్రీలంకన్ అయితే backdrop- కేజీఎఫ్ వస్తే మాత్రం మిగతావి చూడలేదు. అన్నీ అంతే, ఏ సినిమాకి ఆ సినిమా అంతే. ప్రతి దాంట్లో ఏదో ఉంటది. వీళ్ళు తీసుకున్న బ్యాక్డ్రాప్ అలా ఉండాలని వాళ్ళు అనుకున్నారు. ఆ వాతావరణం ఆ సినిమాకి సెట్ అవుద్దని డైరెక్టర్ ఫీల్ అయ్యాడు. ఓకే. అండ్ సత్యదేవ్ ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్ అండ్ విజయ్ దేవరకొండ ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టర్. ఇద్దరు కలిపి మంచి సినిమాలో అన్నాదమ్ముల్లాగా అంటే అసలు నెవర్ ఎక్స్పెక్ట్. అండ్ ఇంకా అసలు చూస్తే ఇంకా క్యారెక్టర్స్ ఏంటి, ఎవరెవరికి ఎలా మేక్ ఓవర్ చేశారన్న క్యూరియాసిటీ కూడా కలిగింది. ఏదో క్షుద్ర పూజల్లాగా ఒక సీన్ లో కనపడుతున్నాయి. లైక్ అందరిని తీసుకెళ్ళి ఒక దగ్గర పాతి పెట్టడాలు. వచ్చింది జస్ట్ టీజరే కాబట్టి, మేలో ఎలాగో మేము వస్తున్నాం అని చెప్పారు కాబట్టి పెద్దగా టైం ఏం మే లేదు. 30 సమ్మర్లో వస్తున్నాడు. సో ఇప్పుడు ఇంకా ఫిబ్రవరి అయిపోతుంది, ఆల్రెడీ సగం అయ్యింది. ఏంటో ఈ సంవత్సరం తొందరగా అయిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది. ఇంకా మార్చ్ వచ్చిందా, కొంచెం అటు ఇటుగా వీళ్ళు ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు కదా, ఒక పాట రిలీజ్ అనో లేకపోతే ఇంకొక గ్లిమ్స్ అనో, అవన్నీ చూస్తూ ఉంటే వేరే వేరే క్యారెక్టర్స్ చూస్తూ ఉంటే దీని మీద ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడైతే బ్లైండ్గా రాసి పెట్టుకో, ఇది బ్లాక్ బస్టర్ హిట్. నేను జస్ట్ టీజర్ చూసే చెప్తున్నా, బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఇది. ఈ సంవత్సరం సమ్మర్లో ఇంకో మంచి హిట్ సినిమా ఇది. 100%. 100 కోట్ల క్లబ్బా అని అడగకూడదు, ఇంకా 100 కోట్ల విజయ్ దేవరకొండ ఎప్పుడో చూశాడు గీతా గోవిందం టైంలోనే. ఇది అంతకు మించి ఉంటుంది. 100 కోట్లు అనేవి హ్యాపీగా నీకు ఆ వీకెండ్ కలెక్షన్స్ లో కళ్ళు మూసుకొని వస్తాయి. 2 parts. అదే రానివ్వు, కళ్ళు మూసుకొని వీకెండ్ లోనే 100 కోట్లు అయితే వాళ్ళ జేబుల్లో ఉంటాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్లైనా ఆశ్చర్యం లేదు. ఇంకా మనం వీకెండ్ వరకు ఎందుకు వెళ్ళడం లేకనే. ఫ్యామిలీ పరంగా విజయ్ దేవరకొండ కరెక్ట్ గా సబ్జెక్ట్ పడితే 100 crore రెవెన్యూ అనేది పెద్ద విషయం కాదు విజయ్ దేవరకొండకి. మనసు పెట్టి నటించాడు. అఫ్ కోర్స్ మనసు పెట్టి నటిస్తాడు, ఎందుకంటే ప్రతి సినిమా తను అలాగే తీసుకుంటాడు. ఖచ్చితంగా ఈ సినిమా హిట్. ఒకటి 2 పాటలు వస్తే బాగుండు అనిపిస్తుంది. అసలు ఉన్నాయో లేవో కూడా తెలియదు. జైల్లో ఖైదీగా ఫస్ట్ టైం ఏమో నటిస్తున్నాడు, బట్ ఒక సీన్ లో చాలా బాగా అనిపించింది విజయ్ది. ఇంకొకటి ఈ వాయిస్ ఓవర్ జూనియర్ ఎన్టీఆర్ వచ్చింది కదా, చాలా మంది ఏమనుకుంటున్నారంటే సినిమా అంతా ఉండాలి, ఎన్టీఆర్ సినిమా అంతా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నరేట్ చేస్తే, లైక్ అదేంటి జల్సాలు మహేష్ బాబు గారు అట్లా చేస్తే బాగుంటుందని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. బట్ విరూపాక్షలాగే అవుతుంది అనేది తెలుస్తోంది. విరూపాక్ష కూడా టీజర్ ఎన్టీఆర్, బట్ తర్వాత సినిమా ఏం ఉండదు. ఇప్పుడు ముఫాసా కంటే అది మాట్లాడలేదు కాబట్టి మహేష్ బాబు త్రూ అవుట్ ఉన్నాడు. కింగ్డమ్కి ఏమైంది, త్రూ అవుట్ అంటే ఉన్నా లేకున్నా అక్కడక్కడ అడప కనబడిన వాయిస్ ఓవరే. ఎన్టీఆర్ సపోర్ట్ అయితే ప్లస్ అయింది తప్ప నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది ఇంకా సినిమా మార్కెట్ని. విజయ్ దేవరకొండ డైలాగులు కూడా వినాలని చాలా మంది ఆతృతగా ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. ఎన్టీఆర్ డైలాగ్స్ ఎన్ని వచ్చినా బ్యాక్ డ్రాపే కదా, జస్ట్ నరేషన్ అంతే. సో ఇక్కడ విజయ్ దేవరకొండ ఇప్పుడు టీజర్లో లాస్ట్ ఒక డైలాగు, అది కూడా టైటిల్స్ పడ్డాక లాస్ట్లో ఏదో చిన్నగా అలా వదిలేడు. సో ఇట్స్ ఓకే. విజయ్ దేవరకొండ డైలాగులు వినడానికి సినిమాకి వెళ్తారు. ఎన్టీఆర్ది అదనపు ప్లస్ దీనికి. బట్ అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మేమ్స్ చూస్తున్నాం, ఏదైనా విషయం తెలియాలంటే దానికి ముందు నీకు దేవరికా తెలియాలి అనేది వస్తుంది కదా ప్రకాష్ రాజ్ లాగా. అలా కూడా ఇదేనా కొంచెం ట్రోల్ అయ్యే అవకాశం ఉంది ఇన్ కేస్ ఆ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ లో వస్తుంది కాబట్టి. ఎవడన్నా తల్క్ మాస్టర్ సన్నాసులు కావాలని సినిమాని ఏదైనా చేద్దామంటే చేయవచ్చు, తప్పులేదు. నేను అదే ఆలోచిస్తున్నా, బట్ చేస్తేనే బెటర్. నాకు చేయాలనే ఉంది, పబ్లిక్ లో ఉంటది. అలా కాదు, ఎవడైతే ఈ మధ్య సినిమాలను ఇబ్బంది పెడుతున్నాడో అయ్యే హిట్ అవుతున్నాయి. దేవరిని ఇబ్బంది పెట్టారు, అది ఎక్కడికో వెళ్ళింది. పుష్పని ఇబ్బంది పెట్టారు, ఎక్కడికో వెళ్ళింది. తండేల్ని పెట్టారు, ఎక్కడికో వెళ్ళింది. రేపు లైలా కూడా హిట్ అవుతుందని అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఇది కూడా ఇబ్బంది పెడితేనే సినిమాలు హిట్ అవుతున్నాయి. పెట్టండి, తప్పులేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.